మీ టీవీ ప్రేక్షకులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం మరియు మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో చేసే మంగళగౌరి వ్రతం గాని వరలక్ష్మి వ్రతం గాని ఎలా చేసుకోవాలి, విధి విధానాలు మరియు వ్రత విశిష్టతను గూర్చి మనకు తెలియచేయుటకు శ్రీ 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 పంచముఖి గాయత్రి శ్రీ చక్ర శక్తిపీఠం నుంచి ఆచార్య శ్రీనివాస సూరి అయ్యగారు పూర్తి వివరణతో ఈ వ్రతం గురించి మనకు తెలియజేస్తారు. శ్రీ 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 పంచముఖి గాయత్రి శ్రీ చక్ర శక్తి పీఠం ఆచార్య లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారు. ఫోన్ నెంబర్ 9996983935 9505338950. హరి ఓం ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనామృపమస్తమస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం బ్రహ్మణానుశృణ్వంతవేదరసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అనుమతేన గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాతునోః వాయుపుత్రో మహాబలః రామేష్టః బలగుణసుఖాః పింగాక్షో మితవిక్రయాః ఉదతి క్రమణాశ్చైవ సీతా శోకవినాశాః లక్ష్మణ ప్రాణదాతా దశగ్రదర్భాహదోజనామానికపింద్రస్యాహం స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషితాః తస్య ముచ్య భయం నాస్తి సర్వేత్రా విజయ భవేత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే నమః. శ్రీలలితాదేవతాభ్యా నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులకు ఇవాళ మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుంటున్నాము. ఈ యొక్క శ్రావణ మాసం అనగా ఆగస్టు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం పుణ్యదినాలు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రావణ మాస విశిష్టతను మనం చెప్పుకోబోయే ముందు శ్రావణ మాసం అనగానే మనకి శ్రీ మహాలక్ష్మీ దేవత అమ్మవారు గుర్తొస్తారు. మహాలక్ష్మీ దేవతకు గృహిణులందరూ కూడా చక్కగా పూజలు చేసుకుంటారు. ఈ యొక్క శ్రావణ మాసం అనేది ఎందుకు వచ్చింది, మన శ్రావణ మాసంలోనే అన్ని పూజలు ఎందుకు చేస్తున్నాము, అన్ని పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము, ఈ యొక్క శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పేసి మనం ఇవాళ మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తి యొక్క ధర్మపత్ని అయిన మహాలక్ష్మీ దేవతకు అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. అసలు శ్రవణం అంటే వినుట, శ్రావణం అంటే శుభప్రదం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శ్రవణం మన వెంకటేశ్వర స్వామి వారిని, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడూ కూడా ఏదో ఒక పాటలతోటి స్మరించుకుంటూ స్వామివారిని కొలువై ఉంటాం. ఈ యొక్క శ్రవణ నక్షత్రానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారు కానీ, మహాలక్ష్మీ దేవత అమ్మవారు కానీ ప్రత్యేకించి చాలామంది కూడా ఈ మహాలక్ష్మీ దేవత పూజ మాత్రమే చేస్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనము విష్ణుమూర్తి లక్ష్మీనారాయణులతో పాటు ఈ యొక్క శివపార్వతులకు కూడా అత్యంత ప్రీతికరమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో చిరుజల్లులు పడుతూ ఉంటాయి. అప్పటిదాకా ఆషాఢంలో దూరంగా ఉన్న దంపతులు కాస్త దగ్గరవుతుంటారు. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటూ ఉంటారు.
ఈ పూజలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం మీ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో మనం 2 ప్రత్యేకమైన మాసాలుగా చెప్పుకోవచ్చు. పార్వతీదేవికి సాక్షాత్తు పరమోత్శివుడు చెప్పిన వ్రతాన్నే మనం మంగళగౌరి వ్రతం అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ మంగళగౌరి వ్రతంతో పాటు శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం ఉంటుంది, శ్రీకృష్ణ అష్టమి కూడా ఉంటుంది, రాఖీ పౌర్ణమి అని కూడా ఉంటుంది. ఇలా కొన్ని ముఖ్యమైన పండుగలు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువ ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ముక్కోటి దేవతలకు ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటని చెప్పుకుంటాం. ఈ యొక్క దక్షుడు తన కూతురుని వివాహం చేసుకున్న పరమశివుడు వివాహం చేసుకున్న తర్వాత అలాంటి పరమశివుణ్ణి గరళంలో కంఠంలో విషాన్ని పెట్టుకొని భస్మాన్ని ఒంటి నిండా ధరించుకొని శ్మశానాల్లో తిరిగే పరమశివుడిని నువ్వు ఎందుకు వివాహం చేసుకున్నావు అని శివుణ్ణి అవమానించి శివుణ్ణి రకరకాలైన దుర్భాషలతోటి రకరకాలైన మాటలతోటి యొక్క దక్షుడు శివుని యొక్క మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడి ఆ మాట్లాడిన తరుణంలో పార్వతీ అమ్మవారు తనకు తానే అగ్నికి తన శరీరాన్ని సమర్పించటం, ఆ తర్వాత శివుడికి ఒక ప్రత్యేకమైన కోపం రావటం, ఆ కోపాన్ని ఆ ప్రళయాన్ని ఆ రుద్రాన్ని ఆ ఘోరాన్ని ఎవరు తట్టుకోలేక కాలభైరవులాగా మారటం, ఇలా మనం రకరకాలైన కథనాలు వింటున్నాం. ఈ యొక్క శివుడు పార్వతి యొక్క మాంగళ్య బలాన్ని పెరగటానికి, గౌరీదేవి యొక్క అనుగ్రహతను పెరగటానికి, గౌరీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి శివుడు సాక్షాత్తు మళ్ళీ పార్వతీదేవి అగ్ని నుంచి ఉద్భవించిన తర్వాత మళ్ళీ శివుని యొక్క ధ్యానంతో శివుని మళ్ళీ పెళ్లి చేసుకొని శివుడు పార్వతి ఇద్దరు ఒకరే, ఆయనలో సగం నేను నాలో సగం ఆయన అని అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఇచ్చి, ఈ అర్ధనారీశ్వరులు అంటే భార్యాభర్త ఇద్దరు ఒకటే, ఎంత విశాల హృదయంతో శివుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలా శ్మశానాల్లో తిరిగినా, తన కంఠంలో గరళాన్ని పెట్టుకున్న తన యొక్క ఇద్దరు ఒకటే అని తెలియపరచడానికి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఎత్తారు. ఈ అర్ధనారీశ్వర స్వరూపానికి ప్రత్యేకంగా శివుడు పార్వతికి బోధించిన మంగళ గౌరీ వ్రతం, దాని ప్రత్యేకత ఏంటంటే అది శ్రావణ మాసంలోనే చేసుకుంటారు. పూర్వకాలంలో మనం ఒక విగ్రహాన్నో ఒక చిత్రపటాన్నో ఏమీ ఉండేవి కావు. ఒక దేవతా స్వరూపాన్ని దేవతగా ఊహించుకొని చక్కగా పసుపుతోటి ఒక ముద్దని చేసి ఆ ముద్దని మనం మంగళ గౌరి అనుకొని గౌరీదేవిలాగా భావించి ప్రతి పెళ్ళిలో, ప్రతి వ్రతంలో, ప్రతి పుణ్యకార్యాలలో మొట్టమొదటగా గౌరీదేవిని మనం స్మరించుకుంటూ గౌరీదేవిని మనం ఆహ్వానిస్తూ గౌరీదేవి చేసుకుంటాం. ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారే కాకుండా మంగళ గౌరీ వ్రతం అనేది చేసుకోవటం వల్ల అత్యంత ఉత్తమమైన ఫలితాలను మనం పొందుతాం. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, అసలు ఈ వ్రతాన్ని చేస్తే మనకు ఫలితం ఏంటి, ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నాము అని చెప్పేసి మనం పూర్తిగా మీ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. ఈ వ్రతాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే ప్రతి మహిళకు, ప్రతి గృహిణికి తనకి లెక్కించలేనంత ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మాంగళ్య బలం ఒక్కటే. ఆ మాంగళ్య బలం అయితే బాగుండి తన భర్త ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాడో, ఆ భర్త సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటాడో ఆ కుటుంబానికి ధనం, ధాన్యం, ఐశ్వర్యం వస్తుంది.
ఆ ధనం, ధాన్యం, ఐశ్వర్యం ఎప్పుడైతే మన కుటుంబంలో ఉందో మన జీవితం అంతా కూడా సుఖవంతమైన జీవితంగా ముందుకెళ్ళిపోతుంది. ఈ పరమశివుడు పార్వతీదేవి చెప్పిన రహస్యం ఏంటంటే, మన మాంగళ్య బలాన్ని పెంచుకోవాలి అన్నా, మన భర్త ఎప్పుడూ కూడా మంచి సన్మార్గంలో ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఐశ్వర్యంగా ఉండాలన్నా, ప్రతి గృహిణి కూడా ఈ యొక్క మాంగళ్య బలాన్ని పెంచుకోవాలంటే మంగళగౌరి వ్రతము చేయాలి. మంగళగౌరి వ్రతం ఎవరైతే విధిగా ఆచరించారో, గౌరీదేవిని స్మరించుకున్నారో, ఈ యొక్క శ్రావణ మాసంలో గౌరీదేవిని స్మరించుకోవటం వలన కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి అయి కొన్నాళ్ళు ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు ఏ వయసులో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ మాంగళ్య బలాన్ని పెంచుకోవాలి అంటే, మాంగళ్య బలం గట్టిగా ఉండాలి అంటే మంగళగౌరి సాక్షాత్తు శ్రీ పార్వతీ అమ్మవారి యొక్క అనుజ్ఞ ఉండాలి. మన పురాణ ధర్మాల ప్రకారం అకార, ఉకార, మకారాలతోటి ఓంకారం అనే ఒక శబ్దం ఏర్పడిందని, ఆ ఓంకారం అనే శబ్దం నుంచి ఒక విచిత్రమైన వింత జంతువు ఏర్పడిందని, ఆ వింత జంతువు నుంచి ఒక 3 గుడ్లు బయటికి వచ్చాయని, ఆ 3 గుడ్లు ప్రతిరూపమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కామంతో తన కోరికను తీర్చమని ఆ యొక్క శక్తి అడిగితే, బ్రహ్మ నాకు నువ్వు తల్లితో సమానము, నా వల్ల కాదు, నేనేమి చేయలేనని బ్రహ్మ తను తప్పించుకుంటాడు. అలానే విష్ణుమూర్తి నేను అలాంటి ధైర్యాన్ని చేయలేను, నా వల్ల కాదు అని చెప్పేసి విష్ణుమూర్తి కూడా తప్పించుకుంటాడు. కానీ పరమశివుడు, ఈ యొక్క పరమశివుడికి ఏదీ లేదు, ఇవ్వను, కాదు అనే జన్మతః అలవాటు లేదు కాబట్టి ఈ పరమశివుడు సరే నీ కోరికను నేను తీరుస్తాను, నీ కోరికను నేను తీర్చాలి అంటే నీకున్న 3వ కంటిని నాకు దానం చెయ్యి, ఈ 3వ కంటిని దానం చేసిన తర్వాత నీ కోరిక తీరుస్తానని చెప్పేసి సాక్షాత్తు పరమశివుడు అని అంటాడు. ఆ పరమశివుడు ఆ 3వ కంటిని ఆదిశక్తి దగ్గర తీసుకొని చక్కగా దివ్యశక్తితోటి ఆదిశక్తిని అలానే చూస్తే ఆదిశక్తి బూడిదై భస్మం అయిపోతుంది. ఆ భస్మాన్నే 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని లక్ష్మీదేవిగా సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మపత్నిగా, 2వ భాగాన్ని సరస్వతిగా సాక్షాత్తు బ్రహ్మదేవుని ధర్మపత్నిగా, 3వ భాగాన్ని మన మంగళగౌరి, మన వ్రతం చేసుకునే మంగళగౌరి గౌరీదేవిగా సాక్షాత్తు పార్వతీ అమ్మవారుగా 3 భాగాలుగా విభజిస్తారు. ఈ 3 భాగాలలో 6 కలిసి ఈ సృష్టిని నడిపించుకుంటూ ఉంటారు. ఈ 6 కూడా అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అత్యంత ఇష్టమైనది ఎందుకంటే ఈ 6 మన సృష్టికి కావాల్సింది, శివుడు మన కడుపులో, అమ్మ కడుపులో ఒక రూపాన్ని తయారు చేస్తే ఆ రూపానికి విష్ణుమూర్తి ప్రాణం పోస్తాడు. ఆ ప్రాణం పోసిన రూపానికి బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. ఈ 3 కూడా ఈ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటే, మన సృష్టిలో బొమ్మను తయారు చేసే శివుడై ఉంటే, ప్రాణం పోసేది విష్ణుమూర్తి అయి ఉంటే, తలరాత రాసేది బ్రహ్మదేవుడై ఉంటే, ఈ 3 ఘట్టాలు అయిన తర్వాత మనకు ఇంకొక 3 ఘట్టాలు మిగిలి ఉంటాయి. ఆ 3 ఘట్టాలు ఏంటి అంటే, 1 జ్ఞానం, అది మనం సరస్వతీదేవి రూపంలో తీసుకుంటాం. 2 ధైర్యం, అది మనం పార్వతీదేవి రూపంలో తీసుకుంటాం. 3 ఐశ్వర్యం, ధనం, జీవనోపాధి లక్ష్మీదేవి రూపంలో తీసుకుంటాం. ఈ ధనం, ధైర్యం, జ్ఞానం మనం తయారు చేసిన, ఊపిరి పోసిన, తలరాత రాసిన ఈ 6 కార్యక్రమాలు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
సాక్షాత్ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, ఆ అమ్మవారే 3 రూపాలతో ఉన్న లక్ష్మీ సరస్వతి పార్వతీ మాత అని మనం చెప్పుకోవచ్చు. ఈ మనం జీవితంలో ఐశ్వర్యం కలగాలి, అన్యోన్యత ఉండాలి, మనం అన్ని విషయాలలో ముందుకెళ్ళాలి అంటే మనకి జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, ధనం కూడా కావాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే మనం సక్రమంగా మన జీవితంలో మనం ముందుకెళ్ళిపోతాం. ఇకపోతే ఈ 6 మనం కొలువై ఉండి శ్రావణ మాసంలో ఈ 6 పూజ ఎలా చేయాలి అని మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ చెప్పుకున్నాం. ఈ 6 పూజ ఎలా చేయాలి, 6 ఎలా ఆహ్వానించాలి, 6 ఎలా తాంబూల సమర్పణ చేయాలి, 6 ఎలా ఆచమనీయం చేయాలి, 6 ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది మనం చెప్పుకున్నాం. చాలామంది శ్రావణ మాసం అనగానే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటారు. ఈ పూజ చేసుకునే తరుణంలో చాలామంది తెలిసి తెలియక 100కి 80% మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్లో మొదటి తప్పు ఏంటంటే, గృహిణులు చక్కగా ఉదయాన్నే కొంతమంది లేస్తారు. గృహిణీలు 3 రకాలు ఉంటారు. మొదటి రకం చక్కగా ఉదయాన్నే లెగుస్తారు, అన్ని పనులు చేసుకుంటారు, చక్కగా ఇల్లు తుడుచుకుంటారు, పసుపు పూసుకుంటారు, చక్కటి అన్నీ చేసుకుంటారు, బంగారు ఆభరణాలు పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఈ చేసుకునే తరుణంలో బాగా పూజ చేసిన తర్వాత ఇక 100 మందికి చెప్పడం మొదలు పెడతారు. నేను బాగా పూజ చేసుకున్నాను, నేను అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టాను, ఈ నైవేద్యం పెట్టాను, నాకు అది ఉంది, నాకు ఇది చేశారని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఈ చెప్పుకునే సందర్భంలో, చెప్పుకునే తరుణంలో మనం అమ్మవారిని పూర్తిగా మర్చిపోయి మన గొప్పలు మనం చెప్పుకుంటాం. రెండో రకమైన ఆడవాళ్ళు ఎవరుంటారంటే, ఈ అమ్మవారిని సంధ్యాకాలంలో నిద్ర లేకుండా 7కో 8కో లేచి వంటకాలన్నీ చేసుకొని 10కి గౌరీ వ్రతం మొదలు పెడతారు. లేదంటే వరలక్ష్మి వ్రతం 10కి మొదలు పెడతారు. ఈ 10కి మొదలుపెట్టి చక్కగా 12:30 దాకా చేసుకొని 12:30కి హ్యాపీగా నిద్రపోతారు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటున్నాం మనం? అసలు నిద్రపోవటానికి కాదు, 10 మందికి నేను వ్రతం చేసుకున్నాను అని చెప్పటానికి కూడా కాదు. మూడో రకం ఆడవాళ్ళు, వీళ్ళు స్వచ్ఛంగా ఉదయాన్నే 4కి బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి చక్కగా స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని, పసుపు అనేది మనం ఎందుకు రాసుకుంటామో కూడా మనం మీ టీవీ ప్రేక్షకులకు మనం పూర్తిగా వివరించుకుంటాం. పసుపు అనేది గురుగ్రహకారకమైన అనుభూతినిస్తుంది. పసుపు అనేది ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. పసుపు అనేది శుభప్రదమైన కార్యక్రమాలను తీసుకెళ్ళటానికి ముందుకెళ్తుంది. ఈ పసుపుతో చేయటం వల్ల గౌరీ దేవత గురుగ్రహ అనుకూలత కూడా చాలా బాగుంటుంది. చక్కగా పసుపు పూసుకొని దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏ అయితే ఇష్టం ఉన్నాయో అవి చక్కగా అమ్మవారికి చేసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి అమ్మవారినే స్మరిస్తూ, అమ్మవారినే భావిస్తూ, ప్రతి ఒక్కరితో అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటూ అమ్మవారి స్మరణతోటి ఆ రోజంతా కూడా గడిపేస్తారు. దానిని మనం నిజమైన వ్రతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ కాలానికి, ఈ ఆధునికతలో చాలామంది హిందుత్వాన్ని మర్చిపోయారు. ఈ హిందుత్వాన్ని మర్చిపోయి వరలక్ష్మి వ్రతం అంటే ఏంటంటే, నైవేద్యం వండి అమ్మవారికి చూపించి అందరు తిని ఇక నిద్రపోవటం అనేది మాత్రమే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. దీంతో పాటు మనకి ఏదైనా దగ్గర ఆలయాల్లో పోయి చక్కగా 1 గంట కొట్టి దండం పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఇలా ఎందుకు చేస్తున్నారు, మనం వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి అని మనం మీ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాం.
ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి అంటే మనం గతంలో చెప్పుకున్నాం, మాంగళ్య బలం పెరగాలి, ధైర్యం పెరగాలి అంటే గౌరీదేవిని స్మరించుకోవాలి. ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా ఉంటే మనకి డబ్బు వస్తుంది అని చెప్పుకోవాలి అంటే సరస్వతిని, లక్ష్మీదేవిని కూడా మనం స్మరించుకోవాలి. పురాణ గ్రంథాల ప్రకారం విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని, ఈ నాభి బ్రహ్మదేవుని భార్య సరస్వతి అని, లక్ష్మీదేవికి సాక్షాత్తు సరస్వతీదేవి కోడలు అని కూడా మనం పురాణ ధర్మాల ప్రకారం చెప్పుకున్నాం కొన్ని పురాణాలు. ఈ వ్రతాన్ని మనం ఎందుకు చేస్తున్నాం? ఈ వ్రతాన్ని ధైర్యాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని పెంచుకొని మనలో ఉన్న అరిషడ్వర్గాలను కూడా ఛేదించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను పూర్తిగా బయటకు పంపించి మనలో ఉన్న అనుకూలతను పెంచి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పెంచి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని దాంతోపాటు వరలక్ష్మి వ్రతం కూడా మనము నియమనిష్టలతోటి ఎప్పుడైతే చేసుకున్నామో మన యొక్క జీవితం కూడా ఉన్నతంగా ఉంటుంది. ఈ మీ టీవీ ద్వారా మన గృహిణులందరికీ కూడా మనం తెలియజేసే వాస్తవం ఏంటంటే, ఈ యొక్క మంగళగౌరి వ్రతం 4 మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు మీరు విధిగా చేస్తూ చక్కగా పూజ చేసుకుంటూ, ఈ పూజను ప్రతిఫలం ఆశించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే మీరు మనసులో ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 100కు 1000% వాస్తవం. ఈ పూజను ఎలా చేయాలి? మీరు ఏ మంగళవారం అయితే పూజ చేయాలి అనుకుంటారో ఆ మంగళవారానికి ఒకరోజు ముందు చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని, కళ్ళు ఉప్పుని మనం ఇంట్లో వాటర్తో, కళ్ళు ఉప్పు వేసిన వాటర్తో చక్కగా ఇల్లుని శుభ్రపరచుకొని ఉదయాన్నే 4ంటికే లేచి విధిగా స్నానం చేసి ఆ రోజంతా కూడా అమ్మవారి నామస్మరణ తప్పితే వేరే నామస్మరణ అనే ఆలోచన, అనుభూతి కూడా లేకుండా చక్కగా ఇల్లంతా తుడుచుకొని మామిడి తోరణాలు కట్టుకొని, ఇంటికి మామిడి తోరణాలు కూడా అందుబాటులో లేకపోతే గుమ్మానికి తమలపాకు, పసుపుతో రాసిన తమలపాకు కట్టుకొని 4:30 కల్లా మన కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఒక పీట తీసుకొని, కొత్త పీటని, ఆ కొత్త పీటకి బియ్యపు పిండితోటి ఒక రౌండ్ సర్కిల్ వేసుకొని దానిలో శ్రీం అనే ఒక అక్షరం రాసుకొని ఆ శ్రీంకారంలో గౌరీదేవిని తయారు చేసి తమలపాకులతోటి తాంబూలంతో పెట్టి మహాలక్ష్మీ దేవత అమ్మవారి ప్రతిరూపం చూసుకొని, కొంతమందికి కనకదార స్తోత్రం అని, లక్ష్మీ అష్టోత్తరం అని, సహస్రనామాలని రకరకాలైన పుస్తకాలు చదువుతూనే ఉంటారు. చదివేది కూడా ఆ శక్తి కూడా అమ్మవారి కాకుండా ఈ బుక్ ఎప్పుడైపోయింది, ఈ శ్లోకాలు ఎప్పుడైపోతాయి, ఈ పూజ ఎప్పుడైపోయింది అనే కాన్సన్ట్రేషన్తో చదువుతాం. మనం ఒక పని చేసేటప్పుడు మనకి విపరీతమైన మంత్రాలు చదువుతూ, విపరీతమైన పూజలు చేస్తూ, విపరీతంగా ఇబ్బంది పడుతూ నేను ఇన్ని పూజలు ఈ యొక్క నదులు గంగేచ, యమునేచేవ, కృష్ణ, గోదావరి, సరస్వతి అని మనం మంత్రాల రూపంలో రకరకాలైన చదువుకుంటాం. కానీ ఈ నదుల పేర్లు చెప్పుకోండి మీరు, సింపుల్గా నదుల పేర్లు. అమ్మా నేను గంగలో స్నానం చేశాను, యమునలో స్నానం చేశాను, కృష్ణలో స్నానం చేశానని మనసులో అనుకోండి. అప్పటికి మీరు పూర్తిగా పవిత్రంగా ఉంటారు. ఇక అమ్మవారిని పిలిచారు, అమ్మవారు వచ్చి ఆసీనమైంది. ఈ అమ్మవారి దగ్గర ఎప్పుడైతే మీరు కూర్చున్నారో
ఈ వ్రతం అయిపోయేదాకా పొరపాటున కూడా లెగవకూడదు, పక్కకి వెళ్ళకూడదు. మనలో ఉన్న గ్రహానుకూలత లేకపోవటం వల్ల, మన గ్రహాలు కొన్ని నీచ స్థానంలో ఉండటం వల్ల, మనకి గత జన్మలో ఉన్న కొన్ని స్వల్పకాల దోషాల వలన అమ్మవారి దగ్గర ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత శ్రద్ధగా కూర్చోవాలి అని మనం కూర్చున్నా ఏదో ఒక ఆటంకాన్ని ఈ గ్రహ ప్రభావం వల్ల మనం ఎదుర్కొంటాం. ఈ గ్రహ ప్రభావాన్ని ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీరు పూజకి కూర్చొని అష్టదిక్పాలకులు అని ఒక 8 మంది ఉంటారు. ఆ 8 మందిని కూడా స్మరించుకోండి. మరి ఆ అష్టదిక్పాలకులు ఎవరు గురుగారు, వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే, మనకి తూర్పుకు ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు. స్వామివారిని తలుచుకోండి. ఓం ఈశ్వరాయ నమః, ఓం నమశివాయ అనుకున్నా పర్లేదు. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడిని తలుచుకోండి. ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు, అగ్నిదేవుని తలుచుకోండి. దక్షిణాభిముఖంగా మనం కూర్చున్న దానికి దక్షిణాభిముఖంగా యముడు ఉంటాడు, యముడిని కూడా తలుచుకోండి. నైరుతి అభిముఖంగా నీరుతి అని దేవత ఉంటుంది, ఆ దేవతను కూడా తలుచుకోండి. నైరుతి నుంచి ఉత్తరం వైపు వరుణుడు ఉంటాడు, వరుణ్ణి తలుచుకోండి. వాయుదేవుడు ఉంటాడు, వాయుదేవుడిని తలుచుకోండి. చివరికి మన అమ్మవారికి ఇష్టమైన దేవుడు కుబేరుడు ఉంటాడు, ఉత్తర దిశలో ఉంటాడు. ఈ ఉత్తర దిశలో కుబేరుడిని కూడా స్మరించుకోండి. అష్టదిక్పాలకులను స్మరించుకొని మనం ఎప్పుడైతే అమ్మవారి ఎదురు కూర్చున్నామో పొరపాటున కూడా కింద ఏ ఆసనం లేకుండా కూర్చోకూడదు. మనకి ఏదో ఒక ఆసనం వేసుకొని ఉత్తరాభిముఖంగా కానీ తూర్పు అభిముఖంగా మాత్రమే కూర్చోవాలి. అమ్మవారి పటాలు కొన్ని పరమడ వైపు తిరిగి ఉంటాయి, కొన్ని తూర్పు వైపు తిరిగి ఉంటాయి, కొన్ని దక్షిణం వైపు కూడా తిరిగి ఉంటాయి. కానీ మన అభిముఖం మాత్రం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మాత్రమే కూర్చోవాలి. పడమర వైపు కూర్చున్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు, కానీ దక్షిణం వైపు మాత్రం తిరిగి కూర్చోవద్దు. మన ఏకాగ్రత అనేది భంగపడే అవకాశం ఉంటుంది. చక్కగా గంగా స్నానం అయిపోయింది, అమ్మవారిని పిలుచుకున్నాము, ఆచమనీయం కూడా చేసుకున్నాము, ఆవాహనం చేసుకున్నాము, పాదాలు కడిగాము, హస్తాలు కూడా కడిగాము, దీపాన్ని ఇచ్చాము, అక్షంతలు చూపించుకున్నాము, ధూపాన్ని ఇచ్చాము, అక్షంతలు చూపించుకున్నాము. ఇలా చక్కగా చేసుకున్నాము. అమ్మవారి ప్రతిరూపం కనబడుతుంది. మీరు అమ్మవారిని ఏకాగ్రతగా పిలవాలి అని అంటే అమ్మ రామ్మ అని చెప్పేసి మన పనులు మనం చేసుకోవటం కాదు. శ్రద్ధగా, నిష్టగా, అమ్మా నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చి కూర్చున్నావు అని ఏకాగ్రతగా మనం అమ్మవారిని స్మరించుకుంటే ఆటోమేటిక్గా మీ ఒళ్ళు జలతరిస్తుంది. అమ్మవారు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. అమ్మవారు మనకి కని రెప్పతో అలా చూస్తే చాలు, మా జీవితం అంతా కూడా సౌభాగ్యంతో నిండి ఉంటుంది. ఈ అమ్మవారిని ఆవాహనం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, రకరకాలైన గుళ్ళల్లో రకరకాలైన సంకల్పాలు చెప్పుకుంటారు. ఆ సంకల్పం కూడా మనకు రాదు, మనం చెయ్యలేము. శుభే శోభన ముహూర్తే ఆద్య వైష్ణవ ద్వితీయ ప్రారార్ధే శ్వేతరకల్పే వైవస్త్రమన్వంతరే కలిగే వ్రతంబాదే జంబోదిపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలే ఈశాన్య ప్రదేశే అస్మిన్నోత్తమానస్య వ్యవహారికచాంద్రమాణేన క్రోధేనామసుపత్రో శ్రావణ మాసే పాడ్యమే తిథో. ఇలా నక్షత్రాలు, మాసాలు, తిథులు, ఆయనాలు, కాలాలు, కరణాలు, యోగాలు అని మనం మన సంస్కృత భాషలో దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలాని రోజు, పలాని మాసం, పలానా తిథి నేను నీ పూజ చేసుకుంటున్నావమ్మా అని మనం మన సంస్కృత భాషలో చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా మీరు చేయలేరు.
అవన్నీ కూడా చేయగలిగే ఓపిక లేదు, అవన్నీ మనకు రావు అని మీరు అమ్మవారి దగ్గర ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం చదవలేనిది చదివి అక్షర దోషంతో మన పూజ అంతా కూడా వ్యర్థం కాకపోయినా చదవగలిగేది మాత్రమే చదివి అమ్మవారిని మనం వశం చేసుకోవాలి, అమ్మవారి కనుచూపు మనకు రావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే, మీరు మీ గోత్రం పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు మనసులో అనుకొని, అమ్మా ఇవాళ మేము మా కుటుంబం పలానా గోత్రం వాళ్ళు నీ యొక్క పూజ చేసుకుంటున్నామమ్మా, దాంపత్య జీవితం సతీ సమేతంగా నీ యొక్క పూజ చేసుకుంటున్నామమ్మా, ఈ పూజ వల్ల నవగ్రహాల నుంచి కానీ అష్టదిక్పాలకు నుంచి కానీ మాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమ్మా అని మనసులో అమ్మవారిని తలుచుకోండి. పూజ చక్కగా గోత్రనామాలు చెప్పుకున్నారు. గోత్రంలో మీ ఇంటి వాళ్ళ పేర్లు, మీ పెద్దవాళ్ళ పేర్లు, మీ కుటుంబంలో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది పేర్లు సంకల్పం చెప్పుకున్నారు. తర్వాత కలశం పూజ పెట్టుకోండి. కలశంలో చక్కగా తమలపాకుని తొడెమ లోపలకు ఉండేటట్టుగా, బయట ఆకు కనపడేటట్టుగా 5 ఆకులు మాత్రమే పెట్టుకోండి. ఈ 5 ఆకులు పెట్టుకున్న తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టి రైక పెట్టి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పెట్టండి. ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ అమ్మవారికి చాలా ఇష్టం. ఆ రోజు మీరు వ్రతంలో కూర్చునేటప్పుడు కూడా ఆకుపచ్చ రంగు చీర కానీ ఎరుపు రంగు చీర కానీ చక్కగా ధరించుకొని, చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని 5 ముత్తైదులను పిలుచుకోండి. 5 కూడా ముత్తైదులను పిలుచుకొని మీరు విధిగా చేయాల్సిన పని మనం మీ టీవీ ద్వారా చెప్పుకుందాం, లాస్ట్లో చెప్పుకుందాం. ఈ 5 ముత్తైదులను పిలుచుకొని ఏం చేయాలనేది మీ టీవీ ద్వారా చెప్పుకుందాం. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుందాం. అమ్మవారిని పిలిచాం, ఆవాహించాం, పీట మీద వచ్చి చక్కగా కూర్చుంది. శ్రీంకారం అనే మాట, శ్రీంకారం అనే బీజాక్షరం అమ్మవారికి చాలా ఇష్టమైన అక్షరం. దానితో పాటు అమ్మవారి పీఠంతో పాటు ప్రత్యధి దేవతలు అంటే మనకి గ్రామ దేవత, గృహదేవత, రాష్ట్ర దేవత, ఇలా ఒక్కొక్కరికి ఇష్ట దేవత అని ఒక్కొక్క దేవతలు, మీ ఇష్టమైన దైవాన్ని కూడా ఆహ్వానించండి. ఆ తర్వాత మీ ఇష్టమైన దైవాన్ని ఆహ్వానించి ఆ దైవానికి కూడా మీరు స్మరించుకొని ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని చెప్పేసి, అమ్మ వచ్చి కూర్చోమ్మా. అది లక్ష్మీనారాయణ అవ్వచ్చు, శివకేశవులు అవ్వచ్చు, ఉమామహేశ్వరులు అవ్వచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవ్వచ్చు. మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని కూడా ఆవాహనం చేసుకోండి. ఈ ఆవాహనం చేసుకొని గణపతి మంత్రాన్ని చక్కగా చదువుకొని, గణపతి మంత్రం మీకు ఏమీ రాదు, మీరేమీ చేయలేరు. గణపతి మంత్రం ఓం గం గణాధిపతయే నమః అని చెప్పుకోవాలి. మన సంస్కృతంలో పెద్ద పెద్ద మంత్రాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓం సుమికే చేకదంతో కపిలో గజకన్నా లంబోదరచ్చ వికటో విఘ్నరాజ వినాయక ధూమకేంద్రకరాధ్యక్షవాలచంద్రో గజాన వక్రతుండ సూర్పకర్ణ ఏమరంబ స్కంద పురోజా షోడశైతాని నామాని హపటిచ్చినదవి విద్యారంభవాహే చ నిర్గమే దదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య జయతే. దీని అర్థం కూడా తెలుసుకోండి. ఇంత సంస్కృతంలో మీరు చదవాల్సిన పని కూడా లేదు. ఈ మన పూజ మొదలుపెట్టేటప్పుడు అమ్మవారిని ఆహ్వానించే ముందు, ఇవన్నీ చేసే ముందు గణపతిని, అయ్యా గణపతి ఎలాంటి విఘ్నాలు తగలకుండా, మా పూజలో ఎలాంటి లోపాలు కూడా లేకుండా, పలానా గోత్రం నుంచి పలానా నా భర్త పేరు, పలానా నా కుమారుడు, పలానా నా కుమార్తె, ఏకైక ఒకే కొడుకైతే ఏకైక పుత్ర అనుకోండి, ఒకే కూతురు ఏకైక పుత్రిక, ఇలా అనుకోని గణపతిని స్మరించి ఇక పూజ మొదలుపెట్టండి. ఈ కలశ స్థాపన అయిపోయింది, గౌరీదేవి స్థాపన అయిపోయింది. గణపతి మంత్రాన్ని కూడా మనం చదువుకొని, గణపతి మంత్రం చదువుకొని ఆవాహనం చేసుకొని అమ్మవారు వచ్చి కూర్చున్నారు. అమ్మవారు వచ్చి కూర్చున్నాక ఏం చెయ్యాలి మనం? అమ్మవారు వచ్చి కూర్చున్న తర్వాత మనం చాలామంది చూసుకుంటాము, మనం చాలా చేసే తప్పేందంటే, ఎవరో ఒక ఫోన్ మోగిద్ది, పూజ మొదలు పెడతారు. ఆ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్. ఈ ఫోన్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఫోను ఎత్తి లిఫ్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది కాన్సన్ట్రేషన్ పడి మన పూజ పక్కకు పోయింది. ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎవరు చేశారో అనే కాన్సన్ట్రేషన్ కూడా మనకుంటుంది. ఈ పూజని విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది.
ఆ గణపతిని స్మరించుకునేటప్పుడు ఇలాంటి విఘ్నాలన్నీ లేకుండా చక్కగా ఫోన్ తీసి ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒక చక్కని పక్కన పెట్టుకొని మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు గణపతిని ఆరాధించుకున్నాము, గణపతిని ఆవాహనం చేసుకున్నాము, అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాము, కలశ స్థాపన కూడా చేసుకున్నాము. మనం చేయగలిగిన వరకు చేసి ఆ తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకున్న తర్వాత ఈ దీపధూప నైవేద్యాలు ఏ అయితే ఉన్నాయో అమ్మవారికి పాయసం అన్నా, కీసరన్నా, యాలుకలు, లవంగాలు, కిస్మిస్లతో చేసిన ఏ పదార్థమైనా కానీ అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పదార్థాలకి అమ్మవారికి ఉన్న సంబంధం ఏందో కూడా మనం తెలుసుకుందాం. మన గ్రహాలలో శుక్రగ్రహం అనేది విలాసాలకి, ధనానికి, భోగాలకి, సౌందర్యానికి, సౌభాగ్యానికి అధిపతి అని మనం చెప్పుకోవచ్చు. ఈ శుక్రుడికి అంటే మనం ఎవరైనా అమ్మవారిని తలుచుకున్నాం, మన దుర్గమ్మకి పులిహోర అంటే ఇష్టం. అమ్మవారికి పులిహోరతోటి మన మంగళగౌరి వ్రతంతో పులిహోరతోటి అమ్మవారి నైవేద్యం చేసుకుంటాం. అలానే లక్ష్మీదేవికి ఏదంటే ఇష్టమో కూడా మనం తెలుసుకుంటాం. ఈ లక్ష్మీదేవికి ఏదంటే ఇష్టం? పాయసాన్నం ఇష్టం. ఈ పాయసాన్నంలో కూడా మనం ఏమి వేసుకోవాలి? లవంగాలు. ఈ లవంగాలు, యాలుకలు, ఆవు నెయ్యి, ఈ కర్పూరం ఇవన్నీ కూడా శుక్రుడికి చాలా ఇష్టమైనది. శుక్రుడు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కుబేరుడు, శుక్రుడు, లక్ష్మీ దేవత ముగ్గురు స్వరూపాలకి ముగ్గురికి ఇష్టమైనది లవంగాలు కాబట్టి మనం చక్కగా లవంగాలతోటి, యాలుకలతోటి ఏదైనా ఒక పదార్థాన్ని చేసి అమ్మవారికి నివేదన పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకొని మీ సంకల్పం, మొట్టమొదటిగా గణపతిని ఆరాధన చేసుకున్నారు, అమ్మవారిని ఆవాహనం చేసుకున్నారు, ఆచమనయం చేసుకున్నారు, కేశవనామాలు చెప్పుకున్నారు, కలశ స్థాపన చేశారు. చక్కగా చేసుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం కూడా చేయండి. ప్రాణాయామం అంటే మనకి కేంద్రీకృతమై ఉంటుంది. మన మనసు కేంద్రీకృతం అవ్వటానికి చక్కగా ముక్కుని ఇలా పెట్టుకొని ఓం పెట్టుకొని ఒక మంత్రం చదువుకోండి. ఓం భూం భువాం జువాం మాం జనాహాం తపాం సత్యం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా అనుకోవాలి. ఇది కూడా రాదు మనకి. చక్కగా ఇలా గోముఖం పెట్టుకొని ముక్కు దగ్గర చివరి కొస దగ్గర ఉచ్ఛ్వాస నిశ్వాస అని ఉంటాయి. చక్కగా 3 సార్లు అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారు నా దగ్గరికి వస్తుంది, అమ్మవారు కూర్చుంటుంది, అమ్మవారు నాతో మాట్లాడుతుందని ఉచ్ఛ్వాస తీసుకొని చక్కగా అమ్మవారి స్మరణ చేసుకుంటూ నిశ్వాసతోటి ఒక్కసారి చేయండి. ఈ ఒక్కసారి చేసిన తర్వాత మనకి భూదేవికి కూడా దండం పెట్టుకోండి. ఉత్తిష్టంతు భూతాపిచాచ ఏతే భూమి పరాకాహం ఏతేషమవిరోధ బ్రహ్మకర్మ సమారభే భూదేవే నమోస్తుదే అని భూదేవికి కూడా నమస్కారం చేసుకోండి. ఈ భూదేవికి కూడా నమస్కారం చేసుకుంటే మనకి అమ్మవారి యొక్క ప్రతిరూపం అంటే భూదేవి మనకి ఎలాంటి విఘ్నాలు కూడా కలగకుండా చేసుకుంటుంది. ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ మంత్రాలు చదవాలి అనేదానికి మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పుకున్నాం. ఈ మంత్రాలు చదవాలి. ఈ మంత్రాల విషయాలకు వస్తే కొంతమంది విష్ణు సహస్రనామం చదువుతారు, మంగళగౌరి వ్రతం వచ్చేస్తే దుర్గాదేవి అష్టోత్తరం చదువుతారు, శివ అష్టోత్తరం చదువుతారు, కనకదార స్తోత్రం చదువుతారు, లలితా సహస్రనామం కూడా చదువుతారు. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చదువుకుంటూ అమ్మవారి ముందు కూర్చొని అమ్మ చదివాము అయిపోయింది, ఏదో నివేదన చూపించాము అయిపోయింది, సో అయిపోయింది, ఇవాళ నేను పూజ చేశాను హ్యాపీగా అని చెప్పేసి వాళ్ళ బట్టల గురించో, వాళ్ళ బంగారం గురించో, వాళ్ళ సంబంధించిన చుట్టాల గురించో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా దోషం, పూజ దోషం, దాన్ని చాలా దోషం అంటారు. ఆ దోషం ఉండటం వల్ల మనం అనుకునే పనులు కానీ మనం పూజ, కొంతమంది మహిళలు, గృహిణులు మనం పదే వింటూ ఉంటాము కొన్ని ప్రదేశాలలో. ఆ మాటని ఇవాళ మీ టీవీ ప్రేక్షకుల ద్వారా తుడిపేద్దాం. ఆ మాట ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు కూడా, చాలామంది గృహిణులు కూడా
నేను చాలా నిబద్ధతగా పూజ చేశా, నిష్టగా పూజ చేశా, అమ్మవారిని దైవం అనుకున్నా, అమ్మవారికి ఉపాసన చేశాను, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు, కానీ నాకు ఏ ఫలితం లేదు. అమ్మవారు ఉందా లేదా? ఉంటే ఏంటి, లేదంటే ఏంది అసలు అమ్మవారు ఉందా లేదా అని చెప్పేసి చాలామంది దాన్ని మనం తెలుగులో దెప్పివేయటం అని కూడా అంటారు. దెప్పివేయటం అంటే చక్కగా పూజ చేస్తుంది ఆమె, ఎవరు చెప్పకుండా పూజ చేస్తుంది, అన్నీ చేసుకుంటుంది, చక్కగా వండిద్ది, విష్ణు సహస్రనామం అంటది, కనకదార సూత్రం అంటది, ఇంకోటి అంటది 2 గంటలు 3 గంటలు చదివిద్ది, నివేదన ఇచ్చి ఇక నాకేం పని కాలేదంట. అది కాదు మనం అమ్మవారిని ఆవాహనం చేసుకోవాల్సిన పని, అది కాదు. అమ్మవారికి మనం మనకు నచ్చిన మంత్రాన్ని స్పష్టంగా ఏకాగ్రతతోటి అమ్మతో మాట్లాడినట్టుగా కానీ మనం చదవగలిగితే చాలు, అమ్మ కనుసూపు మన మీద పడుతుంది. ఈ మంత్రం ఏంటంటే మంగళగౌరీ వ్రతం రోజైతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ నారాయణీ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఇది కూడా మీకు కష్టం ఉంది. ఓం గౌరీదేవ్యే నమః అని కూడా చదివితే చక్కగా చాలు. మీరు చదివే మంత్రాన్ని ఒక మంత్రమునే చదవండి, ఆ మంత్రం కూడా నిష్ఠగా చేయండి. నిష్ఠగా చేసి ఈ చేసే తరుణంలో మీ కోరికల్ని దూరం చేసుకోండి. కొంతమంది అమ్మ నేను ఎన్నిసార్లు చదువుతాను నాకు అది కావాలి, అమ్మ నేను విష్ణు సహస్రనామం చదివామ్మ నాకేం కావాలి, నేను గౌరీ వ్రతం చేశానమ్మ నాకు ఇది కావాలి. ఇది ఎప్పుడూ కూడా మనం తల్లిని మనం అడగకూడదు. తల్లి మనకు అడగకుండానే ఇస్తుంది, అందుకే మనం తల్లి అంటారు. ఈ తల్లి దగ్గర మనం కూర్చొనే ముందు కానీ, కూర్చున్నప్పుడు కానీ, కూర్చున్న తర్వాత కానీ, ఆ కూర్చున్న రోజంతా కూడా తల్లిని మనం ఒకటే అడగాలి. తల్లి చూపు మన మీద పడాలి అంటే, అమ్మా నేను నీ దగ్గర పూజ చేసుకుంటున్నాను, నా ఏకాగ్రత, నా శ్వాస, నా ఊపిరి మొత్తం నీ ఆధీనంలో ఉంటుంది. ఇలాంటి పూజను చేసుకునే భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని నాకు ఇవ్వమ్మా. ఆ తర్వాత నాకేం కావాలో నువ్వు చూసుకుంటావు, కానీ నిన్ను చూసే భాగ్యాన్ని, నిన్ను తలుచుకునే భాగ్యాన్ని, నిన్ను స్మరించే భాగ్యాన్ని నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి మనం అమ్మవారిని స్మరించుకుంటాం. అమ్మవారి కళ్ళకెళ్ళి చూసి అమ్మవారితో మాట్లాడినట్టుగా భావించి మనం అమ్మవారితో ఇలా మాట్లాడతాం. ఈ మాట్లాడిన తర్వాత మంత్రాలు ఏమీ చేతకానోళ్ళు, మంత్రాలు ఏమీ రాని వాళ్ళు, మంత్రాలు వచ్చిన వాళ్ళు కూడా ఏకాగ్రత లోపించి ఎవరో మనల్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తారు అనుకునేవాళ్ళు ఓం శ్రీయై నమః అనే ఒక్క మంత్రాన్ని చదవండి. అక్కడ శ్రీంకారం రాసి అమ్మవారిని ఆహ్వానించుకున్నాం, శ్రీంకారంతో ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చాం, శ్రీంకారం మీద ఉన్న అమ్మవారికి కాళ్ళు చేతులు ఆర్ఘ్యం చేసుకున్నాం, చక్కగా ఆహ్వానించాం, కలసి పూజ చేసుకున్నాం, గోత్రనామాలు చెప్పుకున్నాం, సంకల్పం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పూర్తి విశ్వాసంతో నేను అనుకున్న పని అమ్మే చూసుకుంటుంది, నాకు పని ముఖ్యం కాదు, కోరిక ముఖ్యం కాదు, అమ్మనే ముఖ్యం అని ఆమె కళ్ళకెళ్ళి చూసుకొని ఒక 20 నిమిషాలను టైం పెట్టుకొని, ఈ 20 నిమిషాలు కూడా ఇంట్లో ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఏకాగ్రత ఉంటా ఓం శ్రీయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీచక్ర రూపిణ్యే నమః, ఓం మహాలక్ష్మీదేవ్యే నమః. ఈ 5 మంత్రాలలో మీకు ఏది సులభతరమైన మంత్రం ఉంటే
మన మీ టీవీ ప్రేక్షకులకు ఏది సులభతరమైన మంత్రం ఉంటే శ్రీ అయి నమః చదువుకోవచ్చు, శ్రీమాత్రే నమః చదువుకోవచ్చు, శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యా నమః అని చదువుకోవచ్చు, శ్రీచక్ర రాజ్యాయ నమః అని చదువుకోవచ్చు, శ్రీచక్ర రూపిణ్యే నమః అని కూడా చదువుకోవచ్చు. ఈ దేవతా మంత్రాలన్నీ కూడా మనం చెప్పుకున్నట్టు వీడియోలో మొట్టమొదటిగా చెప్పుకున్నట్టు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఒకటైన అంబ, ఈ అంబ రూపానికి సంబంధించిన మంత్రాలు కాబట్టి ఆ మంత్రాలను చదివితే అమ్మవారు పులకరించి మనకి ఏమి కావాలో అవి చూసుకుంటారు. ఈ 20 నిమిషాల పాటు కూడా వెన్ను నిటారుగా పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ అమ్మనే ఊపిరిగా భావిస్తూ అమ్మని ఎదురుగ్గా పెట్టుకొని అమ్మ కళ్ళకెళ్ళి చూస్తూ ఈ మంత్రాన్ని నిష్టగా స్మరించారు. చక్కగా స్మరిస్తారు. 20 నిమిషాలు అయిపోయింది. ఆ 20 నిమిషాల కాలం చక్కగా మంత్రాలు చదివి, ఎవరైనా మంత్రం రాదనుకుంటే లోపల మనసులో ధ్యానం చేసుకుని చాలు. అమ్మొచ్చి కూర్చున్నట్టు అమ్మతో మనం మంత్రం చదివి చక్కగా చదివిన తర్వాత మనం తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టండి. ఈ అమ్మవారి ముందు నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత ఈ నైవేద్యానికి మనం అమ్మవారికి ఖచ్చితంగా గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఏ దేవత అయినా సరే ఈ నైవేద్యం గాయత్రి మంత్రం చదివితేనే తీసుకుంటుందని చెప్పేసి మన పురాణ గ్రంథాల్లో నానుడి. గాయత్రి దేవత స్వరూపం అంటే మనకి త్రిమూర్తుల స్వరూపం అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవత కలిపి గాయత్రి అని చెప్పుకున్నాం కాబట్టి, వేదమాత అని కూడా చెప్పుకున్నాం కాబట్టి గాయత్రి మంత్రం చదివి మనం నివేదన ఇవ్వాలి. ఈ నివేదన ఎలా ఇవ్వాలి? అమ్మవారికి తాంబూలం పెట్టాము, చక్కగా ఆచమనీయం చేసుకున్నాము, ఆహ్వానించుకున్నాము, మంత్రం చదువుకున్నాము, మంత్రం చక్కగా చేసుకున్నాము, ఎలాంటి దోషాలు కూడా ఏం లేకుండా చక్కగా మంత్రస్మరణ చేసుకున్నాం. ఆ నైవేద్యాన్ని మనం ఏం చేయాలంటే ఆ నైవేద్యాన్ని కూడా స్నానం చేయించాలి. ఈ స్నానం చేపించే విధాయకం ఎలా ఉంటుందంటే పంచామృతేర్థే స్నానం సమర్పయామి. ఈ పంచామృతాల వైపు చుట్టూ నీళ్లు చూపించి చిలకరించి ఒక ఖాళీ గిన్నెలో వేయాలి. అంటే మనం పంచామృతాలను స్నానం చేపించినట్టు. అంటే మనం పూజ చేసేటప్పుడు వండేటప్పుడు ఎవరో ఒకళ్ళు చూసి ఒక్క గుటక మింగిన అమ్మవారు ఆ నైవేద్యాన్ని తీసుకోదు. ఇలాంటి ఆకృత దోషాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ పంచామృతాన్ని కూడా స్నానం చేపించాలి. పంచామృతేద స్నానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ అమ్మవారి పాదాలు చేతులు కడగాలి. మనం నైవేద్యం పెడుతున్నాగా, నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? అమ్మవారికి పాదాయోః పాద్యం సమర్పయామి, హస్తాయోః ఆర్ఘ్యం సమర్పయామి. ఈ మంత్రం కూడా రాదనుకోండి మీకు, పాదాలకెళ్ళి నీళ్లు చూపించి పక్కన వదలవచ్చు, హస్తాలకెళ్ళి నీళ్లు చూపించి పక్కన వదలవచ్చు. పాదాలకెళ్ళి చూపిస్తాం, హస్తాలకెళ్ళి చూపిస్తాం, అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి? పాదో ప్రక్షాళయామి, పాదాలను కడుగుతాం. హస్తో ప్రక్షాళయామి, చేతులు కూడా కడుగుతాం. అన్నం పెట్టడానికి అమ్మని పిలిచాం, అమ్మ వచ్చి కూర్చుంది. చక్కగా కాళ్ళు మనమే కడుగుతున్నాం, చేతులు కూడా మనమే కడుగుతున్నాం. అమ్మ కూర్చుంది, ఆవాహనం. పంచామృతేత స్థానం సమర్పయామి. ఈ పంచామృతాన్ని స్నానం చేసాం. చక్కగా ఆ పంచామృతంలో తులసి ఆకుని ఖచ్చితంగా వేయండి. తులసి ఆకు అంటే అది పవిత్రతకి మూలం, పవిత్రత. ఆ తులసి ఆకుని అక్కడక్కడ వేసి, ఆ తులసి ఆకును వేసిన తర్వాత మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, దానిలో నీళ్లు చిలకరించండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి నీళ్లు చిలకరించండి. నీళ్లు చిలకరించాము, స్నానం చేపించాము, పంచామృతం అయిపోయింది. ఇప్పుడు మీకు గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఈ గాయత్రి మంత్రం రాదనుకోండి, ఈ రాదని వాళ్ళు కూడా ఎలా చేయాలి? జనరల్గా గాయత్రి మంత్రం చదువుకోండి. ఓం భూం భువాం శువాం మనాం జనాం తపాం సత్యం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా చదువుకుంటా ఉంటాం. ఈ గాయత్రి మంత్రం కూడా రాదు. గం గాయత్రీ దేవ్యే నమః అని కూడా చదువుకోండి. ఈ గమ్మంటం కూడా పలకటం కష్టంగా ఉంది. గాయత్రీ దేవ్యే నమః అని ఒక మంత్రం చదువుకొని ఈ మంత్రాలు వచ్చిన వాళ్ళే మంత్రాలు చదువుకోండి, కానీ నిష్టగా చదువుకోండి.
ఏ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమ్మ వచ్చింది, అమ్మతో కూర్చున్నాం, అమ్మతో మాట్లాడాము అనే పద్ధతిలోనే చేసుకోండి తప్పితే నేను మంత్రం చదివాను అమ్మ నాకు ఇచ్చిద్ది, ఇంకా ఇచ్చిందంటే ఇలా ఇంకా సో ఎందుకు ఇలాంటివి కార్యక్రమాలు చేయకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమ్మ మీద పెట్టండి. గం గాయత్రీ దేవి నమః అని చెప్పేసి మనం మంత్రం చదువుకున్న తర్వాత గాయత్రీ దేవిని మనసులో తలుచుకొని మనం నివేదన ఇచ్చేటప్పుడు ఓం ప్రణాయ స్వాహ ముదానాయ స్వాహ మపానాయ స్వాహ యానాయ స్వాహం సత్యం తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం అమృతోపస్తనమసి స్వాహ అమృతో విదానమసి స్వాహ సత్యం య సహస్రీం మై శ్రీ శ్రీతాం స్వాహ అని మనం మంత్రం చదువుకొని అమ్మవారికి నివేదన ఇస్తాం. ఈ నివేదన ఇచ్చేటప్పుడు మరి మీకు మంత్రాలు రావు కాబట్టి ఏం చేయాలి అంటే, అమ్మా అమృతాన్ని నీకు పెడుతున్నా నేను, ప్రణాయ స్వాహ ఒకసారి చేయి చూపించు, ఉదానాయ స్వాహ రెండోసారి చేయొచ్చు, సమానాయ స్వాహ అపానాయ స్వాహ. మనస్ఫూర్తిగా ఒక మనిషిని మనం ఒక దేవతని మన ఇష్టదేవతని ఆహ్వానించుకొని ఆమె నోట్లో మనం అన్నం పెట్టినట్టుగా ఊహించుకొని ఆ నైవేద్యాన్ని అమ్మ మూతికెళ్ళి చూపించి అమ్మకి నైవేద్యం పెట్టినట్టుగా మనం పూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మకి నైవేద్యం పెడతాం. 3 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి అమ్మకి నైవేద్యం పెట్టాంగా నీళ్లు చూపించాలి. నీళ్ళు తాపాలి కదా. చక్కగా ఒక మంచి గిన్నెలో ఒక మంచి కలశంలో నీళ్లు తీసుకొని ఆ పంచపాత్రలో ఉన్న నీళ్ళని అమ్మవారికి నోటి వైపు చూపించి 3 సార్లు మన పక్కన తమలపాకు మీద వదలాలి. 3 సార్లు చూపించాలి. అమ్మకి 3 సార్లు కూడా ఎలా చూపించాలి? నీళ్ళని మనం అమ్మకు తాపుతున్నాము అన్నట్టుగా చూపించి ఆ అమ్మవారితో పాటు మన ఇష్టదైవాలను మనం పక్కన పెట్టుకోకూడదుగా. ఈ ఇష్టదైవాలకు కూడా మనం నివేదన ఇవ్వాలి. ఈ ఇష్టదైవాలకు కూడా ఎలా నివేదన ఇవ్వాలి? ఇదే పరిపాలనలో ఇదే దీనిలో ప్రణాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఈ 3 మంత్రాలు కూడా రావు. అమ్మ అమృతాన్ని నీకు పెడుతున్నాను తినమ్మా అని చెప్పి 3 సార్లు చూపించిన తర్వాత అక్షంతలు మన నైవేద్యంకి వెళ్ళి చూపించి అక్షంతలు వేసుకున్నాం. ఈ అక్షంతలు వేసుకున్న తర్వాత ఇక మనకి పూర్తిగా అమ్మవారు తిన్నారు. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు బయట వారిని ఎవరిని రానియకుండా మీ కుటుంబ సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన చూసుకోవాలి. ఈ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా మనం పెట్టేటప్పుడు గుటకలు మింగిన అమ్మవారి నైవేద్యాన్ని పెట్టిన ప్రతిఫలం అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా కర్పూర నీరాజనం ఇచ్చుకోవాలి. ఈ కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు మన ఇంట్లో కొన్ని గ్రహదోషాలు, నరదిష్టి ఇలాంటివి ఉండటం వల్ల మనం పూజలు చేసుకోలేకపోవటము, లేదంటే బాగా సంపాదించి పూర్తిగా వెనకబడిపోవటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ నరదిష్టి నరఘోషని అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారి దగ్గర మనం నివేదన అయిపోయిన తర్వాత చక్కగా నీళ్లు కూడా ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ కర్పూర నీరాజనంలో 5 చుక్కల ఆవు నెయ్యి, 5 కర్పూరం బిళ్ళలు, 5 యాలుకలు, 5 లవంగాలు. ఈ 5 5 5 5 5 అనే పదాన్నే ఎందుకు వాడుతున్నాము అంటే, మన మంగళ గౌరీ దేవి వ్రతానికి కానీ సాక్షాత్తు శివస్వరూపమైన శివుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని 5గా మనం భావించుకుంటాం. అందుకే 5 ముత్తైదులని, 5 యాలుక్కాయలు, 5 లవంగాలు, 5 ఆవు నెయ్యి చుక్కలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ పంచాక్షరి మంత్రాన్ని మనం చదువుకుంటే సాక్షాత్తు శివస్వరూపిణి అంటే శివుడికి అత్యంత ఇష్టమైన దేవత ఎవరంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి అత్యంత ఆత్మీయంగా ఒక సోదర భావంతో ఉన్న ఒక భోళాశంకరుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మంగళగౌరి వ్రతంలో చక్కగా ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి, కర్పూరం, లవంగాలు, యాలకులతోటి వేసి చక్కగా అమ్మవారికి నివేదన ఇస్తాం. ఇచ్చేటప్పుడు ఏంటి, మనం రకరకాలైనవి చెప్పుకుంటాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పుకుంటాం. లేదంటే శ్రీలలిత శివజ్యోతి సర్వమంగళి అని కొంతమంది పాటలు పాడుకుంటారు.
కొంతమంది రకరకాలైన వినా వెంకటేశం ననాథో అని పాడుకుంటారు. కొంతమంది శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని పాడుకుంటారు. ఇవన్నీ కూడా మీకు రావనుకోండి, ఓకేనా? ఇవన్నీ కూడా రావనుకో. చక్కగా గంట మోగిస్తూ సర్వమంగళ మాంగళ్యే అనుకోండి చాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని ఒక్క మాట అనుకుంటే చాలా చక్కగా నీరాజనం ఇస్తాం. నీరాజనం అయిపోయిన తర్వాత, అమ్మవారి నామస్మరణ అయిపోయిన తర్వాత చక్కగా ఆ పదార్థాలన్నీ కూడా అక్కడే పెట్టి మీరు తలుపేసి ఒక్క 2 నిమిషాలు మాత్రం ఇంట్లోకి వెళ్ళకుండా బయట కూర్చోండి. ఈ బయట కూర్చున్న తర్వాత తస్మాత్ జాగ్రత్త, మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పబోయే విషయం ఏంటంటే, మీరు వ్రతం చేసినట్టు కానీ, వ్రతంలో ఏం జరిగిందని కానీ, వ్రతం కోసం ఎలాంటి నియమనిష్టలు ఉన్నారని కానీ, మీ బంగారాల గురించి కానీ, మీ చీరల గురించి కానీ, మీ ఆస్తుల గురించి కానీ, ఏటి గురించి కూడా మీరు ఎవ్వరితో ఆ రోజు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే అమ్మవారిని అవమానించినట్టుగా ఉంటుంది. ఇలా మాట్లాడకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ 5 ముత్తైదులను కూడా వరసన నించోబెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి, వాళ్ళకి నచ్చినట్టుగా కొంతమందికి ఓపికంటే బట్టలు పెడతారు, కొంతమంది రైక పెటీలు పెడతారు. ఇలా ఓపికన్నంత వరకు పెట్టి ఇక వాళ్ళకి అన్నం పెట్టి, అన్నం చంద్రస్వరూపం కాబట్టి బియ్యం మనం అన్నం పెట్టినా ఇంకా కలిసి వస్తుంది. ఆ పెట్టలేని వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళు విధిగా చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. తాంబూలం ఇవ్వకముందు చక్కగా వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి కంఠానికి చందనం మాత్రం రాయటం మర్చిపోకండి. కంఠానికి చందనం ఎందుకు రాస్తాము? ఈ చందనం రాసేటప్పుడు చందనస్య మహత్పుణ్యే పవిత్రం పాపనాశనాం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీస్తిష్టతి నమోస్తుతే. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనాం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీస్తిష్టతి నమోస్తుతే. ఈ లక్ష్మీదేవి చందనంలో తిష్టేసుకొని కూర్చుంటుంది. ఈ చక్కగా కంఠానికి మనం రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఈ కంఠానికి రాసి కాళ్ళకి ఎందుకు మనం కాళ్ళకి రాస్తున్నాము? పురాణ గ్రంథాల్లో కాళ్ళలో శనీశ్వరుడు ఉంటాడు, స్త్రీల గోళ్లలో శుక్ర భగవానుడు ఉంటాడు. అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు స్త్రీ ద్వారా డబ్బులు తీసుకొని వెళ్ళండి అంటే, శుక్రుడు ద్వారా డబ్బులు తీసుకొని మనం బయటికి వెళ్తే అనుకూలత ఉంటుంది, ఆ డబ్బుకు రెట్టింపు వస్తుందని మనం వేళ్లతో అంటే ఆడవాళ్ళ వేళ్లలో శుక్రుడు అనుగ్రహం ఉంటుంది, కాళ్ళలో శనీశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. మనం కొన్ని ప్రాతకాల దోషాలు చేయటం వల్ల ఏదో చిన్న చేసుకోవటము, మన లైఫ్ ఇలా ఉంటుంది అని అదంతా మర్చిపోయి చక్కగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ అక్షంతలు వేయించుకొని చక్కగా అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళకి కావలసిన మర్యాదలన్నీ కూడా చేసి, ఈ మర్యాదలు అయిపోయిన తర్వాత మీ ధ్యాస, మీ ధ్యానం, మీ మాట, మీ నడక, మీ ప్రవర్తన ఆ రోజంతా కూడా అమ్మవారితో మనం ఉన్నాము, అమ్మవారు మనే ఇంట్లో ఉంది, అమ్మవారితో నేను ఇప్పుడు దాకా మాట్లాడాను అని మీకు ఖాళీ ఉన్న టైంలో అమ్మవారి కళ్ళకెళ్ళి చూసి, అమ్మా ఇవాళ నీ గౌరీ వ్రతాన్ని నేను చేసుకోగలిగా, ఇదే వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసుకునే భాగ్యాన్ని కల్పించు, నాకు ఏం కావాలో నీకు తెలుసు, అది నేను అడగను అని ఎప్పుడైతే నిష్టగా మీరు పూజ చేస్తారో మీకు అనుకున్న ఫలానికంటే కూడా రెట్టింపు ప్రతిఫలాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా రెట్టింపు ప్రతిఫలాన్ని తీసుకుంటారు. ఆ రోజు మీకు ఓపిక ఉంటే ఉపవాసం చేయండి. ఆ ఉపవాసానికి కూడా ఓపిక లేదు, ఉపవాసం చేశాము, ఉపవాసం ఉన్నా మాకు అవ్వలేదు, ఏం కాలేదు, అమ్మాడుంది అని మాత్రం తెప్పేయొద్దు. ఉపవాసం లేకపోయినా పర్లేదు,
కడుపు నిండా తిన్నా పర్లేదు, కానీ అమ్మని గుర్తుంచుకుంటే చాలు. ఈ ఉపవాసాలు దేనికి పెట్టాము? మన నుంచి అమ్మ ఒక 6 శత్రువులని బయటికి పంపించడానికి ఈ ఉపవాసాలు పెట్టాము. మొదటి శత్రువు ఎవరు? కామం. మనం తినే పదార్థాలను బట్టి మనకు కామ వాంఛలు కలుగుతాయి. కామం అంటే కోరికలు కలుగుతాయి. ఈ కోరికలను కంట్రోల్ అవ్వాలంటే మనం స్వల్ప ఆహారాన్ని తీసుకోవాలి. అది మనకి అమ్మ దూరం చేసే మొదటి శత్రువు. రెండవ శత్రువు ఎవరు? క్రోధం. మనకి కోపం, మాటకు మాట, ఒక దెబ్బ. ఇలా నిష్టగా పవిత్రంగా పూజ చేసుకుంటారు, అమ్మవారి నామస్మరణ చేసుకుంటారు, చక్కగా ఎలంతా హ్యాపీ అనుకుంటారు. పక్కింటామో ఎదురింటామో ఏదో ఒక మాట అంటది, ఎమ్మటే రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి ఆమె మాట అంటే నేను 10 మాట్లాడాలి, ఆమె దెబ్బ అంటే నేను దెబ్బ కొట్టాలి. ఇలాంటి క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ క్రోధాన్ని పక్కనెట్టే రెండో శత్రువుని పక్కనెట్టేది ఎవరు? అమ్మ. అమ్మ అంటే 3 అమ్మలు కలిపి ఉంటారు. అందుకే శ్రావణ మాస విశిష్టత అంటే 3 అమ్మలను పిలిచి 3 ఆహ్వానించి 3 కావలసిన నైవేద్యాన్ని పెట్టి తాంబూలంతో కర్పూర నీరాజనంతో ఆ 3 అమ్మలను స్మరించుకుంటారు. రెండోది క్రోధం అయిపోయింది. మూడోది ఏంటి? లోభం. ఆమె చేరిస్తానన్నదని తప్పు చేయటం, ఆమె జాకెట్ పెడతానన్నదని తప్పు చేయటం, ఆమెకు 10 రూపాయలు ఇచ్చిందని ఆమెకెళ్ళి మాట్లాడటం. సో ఇలాంటివన్నీ కూడా లోభానికి చేస్తుంది. ఈ లోభం మరి నీలో ఉంచుతుందా? నీలో ఉంచుతూ అమ్మ. ఎందుకు ఉంచుతూ? నువ్వు అమ్మని నమ్ముకున్నావు, అమ్మకు నువ్వు కావాలి. కాబట్టి ఈ 3వ శత్రువును కూడా అమ్మ బయటికి పంపిస్తుంది. ఇకపోతే 4వది మదం. మదం మదం అంటే నాకేంటి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, ఇలా నేను 10 లక్షల బంగారం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేశా, ఇలా కనకదార సూత్రం చేశా, ఇలా బ్రాహ్మణులకి 30,000 పెట్టి పూజ చేశా, యజ్ఞం చేశా అనే యొక్క మదం అనేది ఉంచి అమ్మవారు ఏదో ఒక క్షణంలో ఆ మదాన్ని తీసేస్తుంది. అందుకని మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని నేర్పి అమ్మ ఆ మదాన్ని 4వ శత్రువును కూడా బయటికి పంపించింది. ఇకపోతే మోహం. మోహం అంటే నాకు అది కావాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలని అమ్మవారిని పదే 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 పూజలు చేసి అమ్మవారు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత బాగా ఐశ్వర్యం పెరిగిన తర్వాత అమ్మవారిని పూర్తిగా మర్చిపోతారు. ఈ మోహం ఉండటం వల్ల అమ్మవారి స్మరణే ఉండదు. ఈ అమ్మవారి స్మరణ ఉండకపోవటం ఈ మోహాన్ని కూడా 5వ శత్రువుని బయటికి పంపిస్తుంది. ఇకపోతే మాత్సర్య గుణం అనేది మనల్ని జీవితంలో ఎదగనీయకుండా చేసే గుణం అంటే ఒక్కటే ఉంది, మాత్సర్యం. ఈ మాత్సర్యం అనేది మనకి పూజ చేసేటప్పుడు పనికిరాదు. ఎందుకు పనికిరాదు అనుకుంటే, మనం పూజ బాగా చేద్దాం అనుకొని కూర్చుంటాము, ఆ టైంలో ఫోన్ రావటము, పక్కింటి వాళ్ళతో మాట్లాడటము, ఇంట్లో వాళ్ళని అరవటము, ఇంట్లో వాళ్ళని తిట్టటము, ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవటం అనేది మాత్సర్యకారకత్వాన్ని గురిచేస్తుంది. ఈ మాత్సర్యకారకాన్ని మనం బయటికి వెళ్ళాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. ఈ 3 అమ్మలు ఎప్పుడైతే మనం అనుగ్రహించారో, మన అనుగ్రహం పూర్తిగా ఉంటుందో, ఈ 3 అమ్మలు మన ఈ అరిషడ్వర్గాలు షట్శత్రువులను పక్కన ఎప్పుడైతే నెట్టగలిగారో అమ్మవారు గట్టిగా మనల్ని పట్టుకుంటుంది, ఆమె చూపు మన మీద పడుతుంది. ఈ విధంగా మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఈ 6 కూడా అమ్మవారు దూరం చేస్తుంది. ఈ అమ్మవారు దూరం చేసే తరుణంలో మనకి విపరీతమైన కష్టాలు వస్తాయి. ఈ విపరీతమైన కష్టాలే ఎందుకు వస్తాయి అని చెప్పేసి మనం పూర్తిగా ఆలోచించి పూర్తిగా అమ్మవారి మీద ఏకాగ్రత పెడితే ఈ విపరీతమైన కష్టాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం. మీ టీవీ ప్రేక్షకులందరూ బాగా వినాలి. ఈ 2 రకాల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, అమ్మ మనతో ఆడుకుంటుంది, కాసేపు ఏడిపిస్తుంది, కాసేపు లాలిస్తుంది, కాసేపు పాలిస్తుంది. అమ్మ కొడుకుతో ఏవేవి చేస్తాడో అవన్నీ కూడా సరదాగా చేస్తుంది. ఈ చేసే తరుణంలో మనం ఎప్పుడైతే కష్టాలు ఉన్నాయో అమ్మని పూర్తిగా మర్చిపోతాం. కానీ అమ్మ చేసే పని ఏంటంటే, కష్టాలలో కూడా నన్ను గుర్తుపెట్టుకుంటాడా లేదా అని ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో మనం ఏకాగ్రత ఉండి నెగ్గగలిగి అమ్మని చెయ్యి విడచకుండా ఉంటే
మన జీవితాంతం కూడా మనల్ని ఎవ్వరూ కూడా వెనక్కి లాగలేరు. ఏ గ్రహ ప్రభావం కూడా మన మీద పడదు. ఏ గ్రహం అయినా సరే మనకి అనుకూలతతోటి ఉండాల్సిందే. ఇది మొదటి కారణం. అయితే రెండో కారణం, పూజలు వ్రతాలు అన్నీ చేసే వాళ్ళకి ఏదో ఒక కష్టం వస్తుంది. వ్రతాలు ఏమీ చేయలేని వాళ్ళకి అసలు హ్యాపీగా కారుల్లో తిరగటం, లగ్జరీ లైఫ్ చూసుకోవటం, బిల్డింగ్లు కొనటం, ప్లాట్లలో ఉండటం, ఇలాంటి రకరకాలు జరుగుతుంది. ఇది పూర్వజన్మ సుకృతం వల్ల కావటం ఒక కారణం. అయితే రెండవ కారణం, మనం ఫస్ట్లో చేసుకున్న స్వల్పకాల దోషాలు అయితే రెండో కారణం. అయితే ఏ కారణమైనప్పటికీ మనం ఏ స్థానంలో ఉన్నా భగవద్గీతను అనుసరించి నాకు ఇది ఇచ్చారు, ఇది నాకు చాలు, ఏది ఇస్తావో నువ్వు చేసుకో, నువ్వు ఇవ్వు నేను తీసుకుంటాను అని ఎప్పుడైతే మనం అనగలిగాము, ఎప్పుడైతే అమ్మతో మాట్లాడగలిగాము, మన ఆరోగ్యం వృద్ధి అవుతుంది, మన ఆలోచనలు వృద్ధి అవుతున్నాయి. అంటే మనం మీ టీవీ ప్రేక్షకుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఏమీ ఆలోచించకుండా వర్తమానం ఒక్కటే అమ్మను పట్టుకొని, ఈ వర్తమానంలో అమ్మ నేను నీకు చేస్తున్నాను, రేపనేది నీ చేతిలో ఉంది అని మనం ఎప్పుడైతే కోరికలు లేకుండా అమ్మని పట్టుకోగలుగుతామో, నువ్వు ఏ కోరిక కోరినా, ఏది మనసులో అనుకున్నా, నువ్వు పైకి చెప్పకపోయినా అడగకపోయినా అమ్మ నీకు అన్నీ ఇస్తుంది అని చెప్పేసి మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ చెప్పుకోవచ్చు. ఇలా మనం వ్రతాన్ని సింపుల్గా మనకొచ్చిన మంత్రాలతోటి అమ్మవారిని పిలుచుకోవటం కానీ, ఆవాహనించటం కానీ, ఆచమనీయం చేయటం కానీ, అమ్మవారికి సంబంధించిన అన్ని పరిచర్యలు చేస్తూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారిని చక్కగా మన ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చి కూర్చుంది, మన ఆడపిల్ల అన్నట్టుగా భావించి మనం అమ్మవారితో ఎప్పుడైతే మనం చేసుకుంటామో అత్యంత అద్భుతమైన ఫలితాలను ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు పొందుతారు. దయచేసి గృహిణులందరూ కూడా మీ టీవీ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏది అంటే, ఏదైతే ఒక పని చేస్తున్నామో ఆ పనిలో మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ మన ఆభరణాల గురించి కానీ, మన సొమ్ముల గురించి కానీ, మనం ఎంత సాధించాము అని చెప్పేసి మనకు మనం చెప్పుకోకుండా నాకు అమ్మిచ్చింది ఇది అని మనసులో ఎప్పుడైతే అనుకొని ఏకాగ్రత ఉందో మనం చేసుకోగలిగితే మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలను, రెట్టింపు ఫలితాలను మనం చెప్పుకోవచ్చు. ఇది వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులందరికీ కూడా సింపుల్గా మన శ్రావణ మాస వ్రతం చేసుకోవచ్చు. మీరు అలానే మనం వచ్చే వీడియోలో అమ్మవారు ఎలా పుట్టింది, క్షీర సముద్రంలో నుంచి ఎలా బయటకు వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీమత్సింహాసనే నమః. మీ టీవీ ప్రేక్షకులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.